భక్తిపర్రాలు. వాళ్ళా గుడిసె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆకలిగా ఉంది అని అడిగారు. ఆ అవ్వ వాళ్ళని ఎంతో ప్రేమగా లోపలికి పిలిచింది. అయ్యో స్వామీ, నా ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదే, కాని నా దగ్గరొక ఆవుంది, పాలిస్తోంది, దయచేసి కాసేపు కూర్చోండి, మీకు పాలు పితికి తీసుకొస్తాను అని చెప్పి ఉన్నదాంట్లోనే వాళ్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఆమె మంచితనానికి నారదుడు చాలా మురిసిపోయాడు. కాని విష్ణువు చేసిన పనికి మాత్రం ఆయనకు మాటలు రాలేదు. విష్ణువు చేతులు పైకెత్తి, నీకున్న ఆ ఒక్క ఆవు కూడా చనిపోవాలి అని దీవించాడు. అంతే. ఇది విన్న నారదుడు పూర్తిగా షాక్ అయ్యాడు. అసలు తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అవమానించి తరిమేసిన ఆ ధనవంతుడికేమో ఇంకా సంపద పెరగాలని వరం, ఆదరించి ఆకలి తీర్చిన పేద అవ్వకేమో తన జీవనాధారమైన ఆ ఒక్క ఆవు చనిపోవాలని శాపం. ఇక నారదుడు ఉండబట్టలేక